అదే నా పరిపాలన అంటే? ఆ విధమైన పరిపాలన చేయాల్సింది. రాష్ట్రంలో దాదాపు 10,000 పైన సచివాలయాలు కట్టించి ఆ సచివాలయాలకు సంబంధించి దిక్కు దివాణం లేకుండా పెట్టారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సచివాలయం వంటి సేవలు అందించాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపడితే మీరు దాన్ని చేతగాక, దాన్ని చేయని చేతగాక ఈ రోజు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు. అదే మనం చేయాల్సింది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు పెన్షన్లు పంచుకునేదంటే అది రొటీన్ గా జరిగే కార్యక్రమాన్ని, ఆ కార్యక్రమానికి మీరు అడ్డుపడి మీరు ఆ కార్యక్రమం చేయకుండా చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా ఇళ్లలో నుండి బయటికి రాని సందర్భంలో కరోనా వచ్చిన 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాల ఇంటికాడికి వాలంటీర్ను పంపించి వాళ్ళకి సంబంధించినటువంటి మెడిసిన్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి బియ్యం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి తిండి కానీ డైరెక్ట్ గా సప్లై చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని స్వయంగా నరేంద్ర మోడీ గారి మేము పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా మా ముఖ్యమంత్రులు చేయలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి స్వయంగా నరేంద్ర మోడీ గారు చెప్పినారు. అలాంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో తొక్కేసినారంటే, ఎవరో పోసేసినంటే 4 పార్టీలు కలుపుకొని ఎన్నికల కమిషన్ లో మాట్లాడుకొని డబ్బులు పంచుకొని వేల కోట్ల రూపాయలు తెచ్చి జనాల మీద చల్లి టికెట్ ఇచ్చేటప్పుడు కూడా 100 కోట్లు ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళని పెట్టి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను కాకుండా ఇతరులను పెట్టి మీరు దౌర్జన్యాలతో పాటు డబ్బులు పంపిణీలో, ఎన్నికల కమిషన్ లో, రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియాలో మొత్తం అన్ని కలిపి మీరు మా మీదకి వచ్చి మీరు ఏదో కన్నులట్టపోయినట్టు మీకు ఏదో 54% మీకు వచ్చే 40% మాకు వచ్చినాయి. ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి రావాలంట. ప్రతిపక్ష నాయకుడుగా 2,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి ప్రతిపక్షంలో డిప్యూటీ స్పీకర్ ను మీరు స్పీకర్ గా కూర్చొని పెట్టి ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంటే మీరు ఇష్టం వచ్చినట్టు ఆయన అక్కడ పక్కన సైకోని బాలకృష్ణ గారి తప్పట్టు కొట్టే డిప్యూటీ స్పీకర్ గారి దగ్గర పోయి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని చేతులు కట్టుకొని అయ్యా మాకు టైం ఏంటి అని చెప్పాలి. ఆల్రెడీ ముందే టైం చెప్తే మీరు టైం ఏమో మీరు అసెంబ్లీకి ఎమ్మెల్యేగానే రావాలని చెప్పినటువంటి మీరు 40% ఓటు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర మేలు కోరే వాళ్ళు మీరైతే, ఈ రాష్ట్ర సంక్షేమం కోరే వాళ్ళు అయితే, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల గొంతు వినిపించాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి నుండి వచ్చినప్పుడు ఆయనకు టైం ఇస్తామని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నప్పుడు ఆ టైం ఇవ్వడానికి మీరు భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చే నీకేడ పాయింట్ తరచు ఆయన భయపడిపోయి ఆయన అసెంబ్లీకి రానికుండా చేయాలనే ఉద్దేశంలో భాగంగా ముందే ఒక ఆయన ఏమంటాడు, గెలిచినాడు చనిపోలేదు, చనిపోయినాక కొట్టాలంటారు. ఒక ఆయన ఏమంటాడు అసెంబ్లీలో కూర్చొని జోబిలో చేతులు పెట్టుకొని ఆ సైకో అంటాడు, ఇంకొక ఆయన ఏమంటాడు చప్పట్లు కొడతాడు, ఇంకొక ఆయన కూర్చొని ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోవాలా? మీరు తప్పుడు పనులన్నీ మీ సంక్షేమ కార్యక్రమాలు పూర్తి ఫెయిల్ అయినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడి ఏదో విధంగా డైవర్ట్ చేయాలనే ఆలోచనలో భాగంగా పరిపాలన సాగిస్తున్నారు తప్ప మీ సూపర్ 6లు సూపర్ ప్లాప్లు అయిన తర్వాత తలకాయలు పట్టుకోవడం కాదబ్బా. వాస్తవాలు ఉంటే మాట్లాడేది ఏదో ఒకటి తిట్టుకుంటా మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో చెప్పండి. మీరు చెప్పినటువంటి కార్యక్రమాల్లో ఏ ఒక్కటంటే సక్సెస్ అయ్యాయని చెప్పండి. కలెక్టర్ల దగ్గరకు వచ్చి ధర్నాలు చేస్తున్నామని సురేంద్ర నాయుడు గారు రెస్పాండ్. మోహన్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడింది, 40 నిమిషాలు వాళ్ళతో మాట్లాడించింది. మరి ఏంటి ఆయనకి ఇవ్వండి సార్, ఆయన్నే మాట్లాడుకోమని చెప్పండి సార్. మోహన్ రెడ్డి గారు 40 నిమిషాలు కదా మీరు మాట్లాడింది. నేను మాట్లాడిన 2 నిమిషాలు నెత్తించారు పెట్టాడు, ఒక ఆయన చెవులను పట్టుకుంటాడు, ఒక ఆయన నేనేమైనా బూతులు తిరుగుతాను, మేము అతను తొక్కేసినారు, సొప్పేసినారు, బోట్స్ వేసినారు. మోహన్ రెడ్డి గారు వినండి, మోహన్ రెడ్డి గారు వాస్తవాలు మోహన్ రెడ్డి